విజయవాడ వైజాగ్లో భారీ మార్పులు రాబోతా ఉన్నాయా? ఎస్ అని చెప్పాలి. దీనికి సంబంధించి రీసెంట్గా హెచ్సిఎల్ కంపెనీ ఒకటి మనందరికి తెలుసు విజయవాడలో రీలొకేట్ అయితే సో ఖచ్చితంగా కొంచెం మీకు ఎక్స్ట్రా బోనస్ ఇస్తాము, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తామని, అట్ ద సేమ్ టైం కాగ్నిజెంట్ అదర్ కంపెనీస్ వైజాగ్లోకి మూవ్ అయితే సో మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాము అనే విధంగా కంపెనీస్ అనేవి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ చూడండి, కాగ్నిజెంట్ మెయిల్ మీకు చదివి వినిపిస్తాను. సో వైజాగ్, విజయనగరం, శ్రీశైలం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇక్కడ చాలా మంచి అడ్వాంటేజ్. ఇది వచ్చేసి కూడా November 21 ఈ మెయిల్ వచ్చింది. సో విశాఖపట్నంలో సో న్యూయెస్ట్ డెలివరీ సెంటర్ ఎవరైతే కొత్తగా ఏర్పాటు చేశారో దాంట్లోకి మూవ్ అని అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రాగా బోనస్ కానీ బెనిఫిట్స్ కానీ ఇస్తాము, ప్రొవైడ్ చేస్తామంటా ఉన్నారు. టైర్ 2 సిటీస్ లైక్ వైజాగ్ అని చెప్పి కాగ్నిజెంట్ కూడా ఒక మెయిల్ పెట్టింది. సో మొన్న చూస్తే హెచ్సిఎల్ కూడా విజయవాడలోకి మూవ్ అయితే ఇంటర్నల్ గా మెయిల్ సర్క్యులేట్ చేసింది, ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తామనే విధంగా. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విజయవాడలో, వైజాగ్ లో భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి గుంటూరు, మన విజయవాడ సరౌండింగ్స్ లో ఏరియాస్, తర్వాత వైజాగ్ లో సరౌండింగ్స్ ఏరియాస్లో వాళ్ళకి చాలా అద్భుతమైన, అంటే నిజంగా అంటే ఇప్పుడు జాబ్ కావాలంటే చాలా దూరభారం పోవాలి, అటు బెంగళూరు పోవాలి, లేకపోతే హైదరాబాద్ రావాలనుకోకుండా ఖచ్చితంగా సరౌండింగ్స్లో ఉండాలి. చాలా అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ టైం క్వశ్చన్ వస్తుందంటే సో విజయవాడలో, వైజాగ్లో నేను సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవచ్చా? సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ అంతగా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడికి రాలేదు. ఇప్పటికిప్పుడు భారీగా అయితే మార్పులు రావు, ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎవరైతే 2026లో సాఫ్ట్వేర్ కోర్స్ నేను విజయవాడ, వైజాగ్లో నేర్చుకుంటానంటే మాత్రం సో కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్ ఇస్తూ, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చే అంత తోపు ఇన్స్టిట్యూట్లు ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. సో యూ కెన్ చూస్ ఎయిదర్ బెంగళూరు ఆర్ హైదరాబాద్లో మీరు మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఉందలే నెక్స్ట్ 5 yearsలో చాలా చేంజెస్ రాబోతా ఉన్నాయి. దిస్ ఈస్ ఫర్ షూర్. ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ డోర్ జాబ్లో వాళ్ళు కూడా మోసాలకు పాల్పడతారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. సో దాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఇదిగో న్యూస్ వచ్చింది, వైజాగ్లో ఏదో ఫేక్ కంపెనీ పెట్టి, లేదా విజయవాడలో ఫేక్ కంపెనీ పెట్టి 1 లక్ష కట్టండి, 1.5 లక్షలు కట్టండి, 2 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి అంటూ ఉంటారు. సో విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో అలాంటి బారిన మీరు పడద్దు, జాగ్రత్తగా ఉండండి. సో కోర్స్ నేర్చుకోండి. ఒకవేళ జాబ్ వచ్చి తర్వాత ఇంటర్నల్గా మూవ్ అవ్వాలనుకుంటే 100% ఇది ఒక మంచి ఆపర్చునిటీ. బట్ కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ లొకేషన్ ప్రిఫరెన్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ ఇనిషియల్ కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో నాకు వైజాగ్లో రావాలి, నా హైదరాబాద్లో రావాలి, విజయవాడలో రావాలంటే కుదరదు, బెంగళూరులో రావాలంటే కూడా కుదరదు. సో ఇఫ్ నెసెసరీ నోయిడా, గుర్గాన్ కూడా వెళ్ళడానికి రెడీ ఉండాలి. ఇనిషియల్ ఒక సంవత్సరం కష్టపడడం తప్పలేదు. సో దెన్ యూ కెన్ చేంజ్. అక్కడ కావచ్చు ఇక్కడ, ఇక్కడ కావచ్చు అక్కడ, అక్కడ కావచ్చు అక్కడ. సో మీ దగ్గర కొంత స్కిల్ నుండి ఎక్స్పీరియన్స్ ఉంటే సో యూ కెన్ ప్లే. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.